వెంకటేశ్వర స్వామి తన భక్తుడి కోసం ఆకాశగంగని తిరుమలకు తీసుకువచ్చాడని మీకు తెలుసా? తిరుమల ప్రారంభ సమయంలో తిరుమల నంబి అనే వెంకటేశ్వర స్వామి భక్తుడు ఉండేవాడు. తిరుమల నంబికి స్వామివారికి ప్రతిరోజు చేసే అభిషేకం, నైవేద్యం, తీర్థకల్పనకు గణపతి నీరు అవసరం. కానీ అప్పట్లో తిరుపతిలో నీటి వనరులు చాలా దూరంగా ఉండేవి. అప్పుడు తిరుమల నంబి ప్రతిరోజు చాలా దూరం ప్రయాణం చేసి స్వామివారికి నీరు తెచ్చి సేవ చేసేవాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, నా భక్తుడు ప్రతిరోజు చాలా కష్టపడి నీటిని తీసుకువచ్చి నాకు సేవ చేస్తున్నాడు, నేను ఎలాగైనా నీటి వనరును సమీపంలో ఉంచాలి అని అనుకుంటాడు. ఒకరోజు తిరుమల నంబి ఉదయం కొండదారి నుంచి నీళ్లు తెస్తూ ఉండగా ఒక చిన్న బాలుడు అతని దగ్గరికి వస్తాడు. ఆ బాలుడు తిరుమల నంబితో, నువ్వు ప్రతిరోజు ఇలా కష్టపడుతూ నీటిని ఎందుకు తెస్తున్నావు? ఇక్కడ పక్కనే ఒక పవిత్రమైన నీటి ఊట ఉంది, ఇటురా నేను చూపిస్తాను అని తీసుకువెళ్తాడు. అప్పుడు ఆ బాలుడు కొంచెం దూరంలో ఉన్న ఒక బండరాయిపై ఒక బాణాన్ని వేస్తాడు. ఆ బాణం పడ్డ చోట ఆకాశం నుంచి ఒక పవిత్రమైన జలం కిందికి వస్తుంది. అది సాక్షాత్తు గంగాదేవి నీటి ప్రవాహం. అందుకని ఆ నీటి ఊటను ఆకాశగంగా అని అంటారు. అది చూసి ఆశ్చర్యపోయిన తిరుమల నంబి ఆ బాలుని వైపు చూస్తూ ఉండగా ఒక్కసారిగా వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి ముందు ప్రత్యక్షమవుతాడు. స్వామివారు ఆశీర్వదిస్తూ, నేను నీ భక్తిని చూసి ఆకాశగంగను నీకు బహుమతిగా ఇచ్చాను. ఇక మీదట నువ్వు తీర్థానికి కావలసిన నీటిని ఇక్కడి నుంచే తీసుకోవచ్చు అని వరమిస్తాడు. ఇప్పటికీ తిరుమలలో అభిషేకం కోసం తీసుకొచ్చే నీరు ఆకాశగంగ నుంచే తీసుకొని చేస్తారు. వెంకటాచల మహత్యం ప్రకారం ఆ రోజు నుంచి తిరుమల నంబి ఈ విధంగానే స్వామివారికి అభిషేకం చేసేవాడు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.